ఇలా పులుసులో రైస్ వేసేసుకొని ఇలా కలిపేసుకుంటాం. అందరికీ నమస్తే. ఇదేంటో తెలుసా? పులిహార పులుసు అండి. ఇది నేను మా పిల్లలకి హాస్టల్కి పంపించడానికి ఒక అరకిలో చింతపండు పిసికి ఇలా ఉడకబెట్టేసా. తాలింపు వేసేసి మనము ఇంగువ అన్నీ వేసేసుకొని బాగా ఉడికిచ్చేసి కరివేపాకు, వేరుశనగపప్పు ఏం అవసరం లేదండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయకూడదు, వేసేసి ఇలా ఉడకబెట్టేసేయాలి. మనకు ఇంట్లో కావాలన్నప్పుడు ఇలా చేసుకుంటాం. ఏంటి దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకొని బాగా ఇంగువ వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని వేరుశనగపప్పు అన్నీ కలిపేసేసి రైస్ కలుపుకుంటాం. రైస్ కలిపితే ఇలా ఉండిద్దండి పులిహార పులుసు. ఎంతమందికి ఇష్టమో ఇలా మీరు కూడా నిలువ ఇది ఒక 1 month వరకు ఉండిద్దండి పులిహార పులుసు. మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా రసం కావాలన్నా 2 స్పూన్స్ దీంట్లో తీసి వాడుకోవచ్చు అండి. పప్పుచారులోకి కూడా వాడుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్ అండి.